అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వృద్ధులకు వితంతులకు పెంచాల్సిన పెన్షన్ సొమ్మును దొంగలు పాలవటం కూడా జరిగింది. నిన్న 2 వేరు సంఘటనలో కూడా ఒక చోట నుంచి 2.66 లక్షలు, అదేవిధంగా ఉపాధి నుంచి 2.68 లక్షలు కూడా దొంగతనం చేయడం కూడా జరిగింది. ఒకరైతే సచివాలయం సిబ్బంది దగ్గర నుంచి ఇద్దరు దాడి చేసి 2.68 లక్షలు డబ్బులు అయితే దోచుకోవడం జరిగింది. ఇది దొనకొండ సచివాలయ ప్రాంతంలో జరగగా, మరొకటి మార్కాపురం డివిజన్లోని 18వ సచివాలయ వార్డు నుంచి 2.66 బ్యాంక్ నుంచి విత్డ్రా చేసి సచివాలయ ఉద్యోగి వెంకటేశ్వర్లు అయితే పరారవడం కూడా జరిగిందని చెప్పేసి కూడా అక్కడ అయితే ఇప్పటికే కేసులు నమోదు చేశారు. మొత్తానికి ప్రజలకు పంచాల్సిన సొమ్మును ఈ విధంగా దొంగలు పాలవడం కూడా పోలీసులు అయితే సీరియస్గా తీసుకున్నారు. దీనిపై 2 చోట్ల వేరు అంటే ఇటు దొనకొండ అటు మార్కాపురంలో కేసులు నమోదు చేసి వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటాము. దీనిపై లోతుగా విచారణ కూడా చేస్తూ ఉన్నారు. కాకపోతే జరిగిన సంఘటనల మీద కూడా ఇటు పెన్షన్దారులు రావాల్సిన సొమ్ము మా చేతికి రాలేదు, 1వ తారీఖు అందరూ పెన్షన్లు తీసుకుంటే మేము తీసుకోలేని పరిస్థితిలో దీనికి ప్రధాన కారణంగా ఈ జరిగిన సంఘటనలు. ఇటువంటి సంఘటనలు గతంలో కూడా అనేక జరిగాయి, కానీ ఇటువంటి మరలా పునరావృతం కావడం పట్ల కూడా ఇది అధికారుల అశ్రద్ధ ఉంది. దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇటువంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా అధికారులపై ఉందని చెప్పేసి కూడా పెన్షన్దారులు అయితే అక్కడ తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, మార్కాపురం, ప్రకాశం జిల్లా. ఫిబ్రవరి 1 పెన్షన్ పంపిణీలో భాగంగా నాకు కేటాయించినటువంటి 2,68,000 రూపాయలని ఇంటి దగ్గర నుంచి తీసుకొని ఉదయాన్నే 5 గంటలకు బయలుదేరాను. 5:25-30 సమయంలో దారి మధ్యలో బాదాపురం అనే గ్రామం దగ్గర ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి నా బ్యాగ్ నన్ను మీద తోసేసి బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోయారు. దానికి సంబంధించి దొనకొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.